జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః, శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః, శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు, సలహాలు. ఈ వారం అనగా 22/2/2026 ఆదివారం మాఘశుక్ల పంచమి మొదలుకొని 28/2/2026 శనివారం మాఘశుక్ల ద్వాదశి వరకు. గ్రహస్థితులు: గురు మిథునం, శని మీనం, రాహు కుంభం, కేతువు సింహం, రవి కుంభం, బుధుడు కుంభం, శుక్రుడు కుంభం, కుజుడు మకర కుంభ రాశుల్లో. చంద్రుడు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశుల్లో సంచారం జరుగుతుంది. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. కొంతమేరకు వీరు ఆలోచనలో ఎక్కువగా మునుగుతారు. ఎక్కువగా ఆలోచనలతోనే గడిపేటట్టుగా ఈ వారం గడుస్తుంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో కొద్దిగా చిక్కులు వచ్చేటట్టుగా ఉంటుంది కనుక కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వీరికి సలహా. ఖర్చులు అధికమవుతాయి. ఇరుగు పొరుగు వారితోని అనుకోండి, లేదా కుటుంబంలో వారి సభ్యులతోని కొంత పేచీలు, వాగ్వివాదాలు, ఎక్కువగా డిస్కషన్స్ వచ్చేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కొంత నోరు అదుపులో ఉంచుకోవాలి. ఎక్కువగా ఉత్సాహంగా కొట్లాడుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి వీరికి సలహా ఇవ్వడమైనది. యాత్రలు లేదా ప్రయాణాలు అధికమవుతాయి. ప్రయాణాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఖర్చులు అధికమవుతాయి. చేసేటువంటి పనుల లోపల కొంచెం జాప్యంగా, స్లోగా, నత్తనడకగా ఉండేటట్టుగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కొంత పని భారం, ఒత్తిడి ఎక్కువగా అయ్యేటట్టు ఉంటుంది. వారి యాజమాన్యం అనుకోండి, వారి అధికారులు కొంత ఎక్కువగా ఒత్తిడి చేసేటట్టుగా ఉంటుంది. వీరు చేసేటువంటి పనులలో కొంత తప్పులు పోయేటట్టుగా ఉండేటట్టుగా ఉంటుంది కనుక వీరు ఆచితూచి అన్ని విషయాల లోపల జాగ్రత్త తీసుకోవాలి. ఖర్చులు మితిమీరిన ఖర్చులు అవుతాయి. అయినప్పటికీ కూడా కొంతమేరకు చేతికి డబ్బులు సమయానుకూలంగా అందడం జరుగుతుంది. విదేశ పర్యటనలకు చేసేవారికి కొంత జాగ్రత్తగా ఉండాలి. వీసాలు ప్రయత్నం చేసేవారికి కొంత చిక్కులతోని లేదా రాకుండా పోవడం చేత కొంత బాధాకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల లోపల ఖర్చులు అధికమవుతాయి. పేచీలు, మాటలు వచ్చేటట్టుగా ఉంటుంది. కాకపోతే వీరికి ఏదో ఒక విధమైనటువంటి ఒక ఆశ చిగురుస్తుంది. ఏదో రకంగా నాకు ఈ వారం లాభకరమైనటువంటి సూచనలు వస్తాయి అనేటువంటి ధైర్యంతో, మనోసంకల్పంతో కొంత ముందుకు వెళ్తుంటారు. వీరు చేసేటువంటి పూజాధికాలు అనుకోండి, అవి వీరిని కాపాడేటట్టుగా వీరికి నమ్మక ఎక్కువగా ఉంటుంది కనుక వీరికి ఈ వారం అంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి కనుక మీరు తప్పకుండా మీకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, అభిషేకించండి, పూజించండి. కొంత ఉపశమనాన్ని పొందుతారని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం చాలా సంతోషకరమైనటువంటి వారం అని చెప్పవచ్చు. అధికమైనటువంటి లాభాలు, వ్యవసాయదారులకు మంచి గిట్టుబాటు ధర రావడం, వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కీర్తి, పేరు ప్రతిష్టలు రావడం, ప్రమోషన్స్ వస్తాయి. ఇట్లానే వారు ఆశించినటువంటి ట్రాన్స్ఫర్స్ అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే డబ్బు కొరకు ఎదురు చూసేవారికి లేదా వృత్తి ఉద్యోగాలలో ప్రమోషన్లకు ఆశించేవారు అనుకోండి, లేదా ఈ స్థిరాస్తులు కొనుగోలు విషయంలో తప్పకుండా వీరికి లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. డబ్బులు సమయానుకూలంగా చేతికి అందుతాయి. వీరికి అనుకూలంగా పరిస్థితులను మలుచుకునేటట్టుగా వీరు వ్యవహరిస్తారు. మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అవార్డు, రివార్డు వచ్చినట్టుగా ఈ వారం కనబడుతున్నది. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. అట్లానే అవివాహితులకు మంచి శుభవార్తలు వినేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా చక్కగా అన్ని పనులు నెరవేరుతాయని తెలియజేయడం అనేది. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. గ్రహానుకూల్యత కొంచెం తక్కువగా ఉండడం చేత మనసు కొంత చికాకుగా ఉంటుంది. ఎక్కువగా ఆలోచనలతోని ఉంటుంటారు. చేసేటువంటి పనుల లోపల కొంత జాప్యంగా, స్లోగా, నత్తనడకగా ఉండేటట్టుగా ఉంటుంది. అప్పుడు వీరికి కొన్ని చికాకులుగా ఏర్పడతాయి.
పైనుంచి అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది. చేసేటువంటి పనిని రెండోసారి చేసేటట్టుగా కంపల్సరీ వీరికి ఎదుర్కోవాల్సినటువంటి అవసరం పడేటట్టుగా ఉంటుంది. అనుకూల పరిస్థితులను మలుచుకునేటట్టుగా ప్రయత్నం చేస్తారు. కొన్ని సఫలీకృతం కాకుండా పోతుంది కనుక కొంత ఎక్కువగా విచారాలుగా ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మరియు విద్యార్థులకు కూడా కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవు కనుక ఎక్కువగా కష్టపడాలి. విద్యార్థులకు మంచి మార్కులు రాకుండా ఉంటాయి. ఎక్కువగా కష్టపడితే కానీ వాళ్ళు ఉత్తీర్ణులు కూడా కష్టంగా ఉంటుంది కనుక వీరు తప్పకుండా వారి ఇష్టదైవాన్ని ప్రార్థించాలి, పూజించాలి. అట్లానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మరియు వ్యాపారస్తులు అనుకోండి, స్థిరాస్తుల రంగం వారికి కొంతమైనటువంటి ఆశలు చిగురిస్తాయి. కాకపోతే ఫలితాలు మాత్రం కొంత పెండింగ్లో పడేటట్టుగా ఉంటుంది కనుక తప్పకుండా మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. లేదా హనుమాన్ చాలీసా, సుందరాకాండ పారాయణం అటువంటి తప్పకుండా చేస్తే కొన్ని సత్ఫలితాలు పొందేటట్టుగా వీలవుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి వారికి ఈ వారం అనుకున్న ఫలితాలు కొంత పెండింగ్లో పడేటట్టుగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు, ఖర్చులు అధికమవుతాయి, చిన్న చిన్న అనారోగ్య బాధలు తప్పకుండా పొందుతారు. వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటుంది. బంధువర్గం లేదా మీ దూరపు ఫ్రెండ్స్ అనుకోండి, వారితోని కొంత వివాదాలకు కొంచెం దూరంగా ఉండాలి. మీరు ఎంత మంచి మాటలు మాట్లాడినా కూడా కొంత చెడుగా అర్థం చేసుకున్నట్టుగా కనబడుతుంది కనుక కొంత ఆచితూచి వ్యవహారాలలో ఉండాలని చెప్పి తెలియజేయడం అనేది. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. కొంత మేరకు లాభాలు వచ్చినా కూడా ఖర్చులు దానికి తగినట్టుగా తయారుగా ఉంటాయి. వ్యాపారస్తులకు కూడా ఇంత చేసినా కూడా లాభసాటిగా వ్యవహారాలు అనుకూలించకపోవడం, వారికి బాధాకరంగా ఉండడం ఇవి జరిగేటట్టుగా ఉంటుంది ఈ వారం. అట్లానే వృత్తిలో ఉన్నవారికి మరియు ప్రొఫెషన్ అంటే వకీళ్ళు అనుకోండి, లాయర్లు అనుకోండి, లేదా ఈ వృత్తికి సంబంధించినటువంటి డాక్టర్లు అనుకోండి, పురోహితులు అనుకోండి, అటువంటి వారికి కూడా కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు మలుచుకునేటట్టుగా ప్రయత్నం లోపం లేకుండా చేస్తారు. కానీ కొన్ని సత్ఫలితాలు మాత్రం ఇబ్బందికరంగా ఉంటాయి. ఖర్చులు అధికమవుతాయి. దూర ప్రయాణాలు చేసేటట్టుగా ఈ వారం కనబడుతున్నది కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, లేదా శ్రీరామరక్ష పఠించండి. కొంతమేరకు శుభ ఫలితాలు ఎక్కువగా పెంపొందుతాయని తెలియజేయడమైనది. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం అనుకున్న ఫలితాలు తప్పకుండా నెరవేరుతాయి. కొత్త వ్యాపారాలు లేదా కొత్త అగ్రిమెంట్స్ అటువంటి ఈ వారం కనబడేటట్టుగా ఉంటుంది. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా దానికి తగినట్టుగా మీకు డబ్బులు చేతికి అందుతాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల లోపల కొన్ని వ్యవహారాలు చాలా లాభసాటిగా మీకు అనుకూలిస్తాయి. చాలా సంతోషకరంగా ఆనందంగా ఉంటుంది. ఒక్క విషయంలో మాత్రం ఒక వ్యవహారం మీకు బెడిసి కొట్టేటట్టుగా ఉంటుంది. కాకపోతే వారితోని కొంత ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో కొంత వివాదాస్పదంగా మీరు చర్చనీయాంశంగా ఉండేటట్టుగా ఉంటుంది కనుక కొంత ఆచితూచి వ్యవహరించాలి. మిగతా అన్ని ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు మీకు లాభసాటిగా ఉంటాయి. స్థిరాస్తుల రంగం వారికి కూడా చాలా లాభసాటి వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఒక నూతనమైనటువంటి అగ్రిమెంట్ అనుకోండి, నూతనమైనటువంటి వ్యాపారంలో కొంత ఆలోచనలో ఈ వారం పడేటట్టుగా కనబడుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొంత శరీర రుగ్మతులు కూడా కొంత జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. శారీరకమైనటువంటి బాధలు ఉండేటట్టుగా ఉంటుంది. కొంత బంధువర్గం మీ మీద కొంత ఆడి పోసుకోవడమో లేదా కొంత విభిన్నమైనటువంటి అభిప్రాయాలు మీ మీద ఆడిపోసుకోవడం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి అన్ని వ్యవహారాలు కూడా కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. కాకపోతే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు మాత్రం పూర్తిగా సంపూర్ణమైనటువంటి లాభంగా మీకు కనపడుతుంది. ఈ వారమంతా అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా శుభకరంగా ఉంటుందని తెలియజేయడమైనది. తదుపరి కన్య రాశి. ఈ రాశి వారికి ఆర్థికపరమైన చిక్కులను ఎదుర్కొంటారు. సమయానుకూలంగా మీరు వ్యవహరిస్తారు. అయినప్పుడు కూడా మీరు చేసేటువంటి పనుల లోపల కొన్ని తప్పిదాలు లేదా మాటలు పడడం అనేటువంటిది జరిగేటట్టుగా ఉంటుంది కనుక మీరు కొంత ఆచితూచి మాటల్లో జాగ్రత్తగా అవసరం. ఖర్చులు అధికమవుతాయి.
దాచుకున్న డబ్బులు కొంత ఎక్కువగా ఖర్చు కావడం జరిగేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఇంట్లో కుటుంబ సభ్యులతోని లేదా ఇరుగు పొరుగు వారితోని కూడా చాలా సమన్వయంగా మీరు అందరినీ ఒక చోటికి చేర్చుకునేటట్టుగా మీరు చేస్తారు. ప్రయత్నం లోపల లేకుండా మీరు అన్ని వ్యవహారాలు కూడా అనుకూలంగా మలుచుకునేటట్టుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కొన్ని వ్యవహారాల లోపల చిక్కులు, ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో కొంత జాగ్రత్త అవసరమని మీకు తెలియజేయడం అనేది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంత ఎక్కువగా స్ట్రెస్ ఉండేటట్టుగా ఉంటుంది. ఆ స్ట్రెస్ లేకుండా మాటలతోనే కొంత మిమ్మల్ని బాధాకరంగా ఉండేటట్టుగా కూడా ఆఫీస్ పరంగా ఉంటుంది. కొంత జాగ్రత్త అవసరము. చేసేటువంటి పనుల లోపల మీరు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. కనుక మీరు మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి. హనుమాన్ చాలీసా లేదా శ్రీరామ రక్ష లేదా శివాభిషేకం అటువంటిది చేయండి. లేదా మీ ఇష్టదేవాన్ని ఎక్కువగా ప్రార్థించండి, పూజించండి. కొంత ఉపశమనాన్ని పొందుతారని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి చాలా చక్కనైనటువంటి వారం. అన్ని వ్యవహారాలు కూడా లాభసాటిగా మలుచుకుంటారు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో చాలా అనుకూలంగా మీకు విశేషమైనటువంటి లాభం వస్తుంది. విద్యార్థులకు మంచి వారు ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు. వారు ఏదైతే ఊహిస్తారో ఆ గమనాన్ని మీరు తప్పకుండా పొందుతారు. వృత్తిని ఎంచుకున్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు లేదా భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు చూసేవారికి తప్పకుండా లాభసాటిగా మీకు అనుకూలంగా మలుచుకుంటారు. వీసా లాంటివి ప్రయత్నం చేసేవారికి తప్పకుండా లాభం చేకూరుతుంది. విదేశ పర్యటనలు చేసేవారికి లేదా విదేశ ఉద్యోగ అవకాశాల కొరకు ఎదురు చూసేవారికి కూడా కొన్ని శుభాలు మీరు వింటారు అని చెప్పి తెలియజేయడమైనది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పేరు ప్రతిష్టలు, ప్రమోషన్స్, మీరు అనుకూలమైనటువంటి స్థలానికి బదిలీలు అటువంటివి కూడా మీ ఫేవర్లో ఉంటాయి. అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారు. సంతానం కొరకు ఎదురు చూసేవారికి కూడా సత్సంతానాన్ని పొందేటట్టుగా మీరు శుభవార్తలు వింటారు. ఈ వారం అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా చక్కగా నెరవేరుతుందని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంత గ్రహానుకూల్యత ఉంటుంది. బుధ శుక్రులు చతుర్థ స్థానం శుభగ్రహాలు కనుక మీరు అనుకున్న ఫలితాలు పొందుతారు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో అనుకూలంగా ఉంటాయి. డబ్బులు చేతికి అందుతాయి. ఆర్థికంగా చిక్కుల నుండి బయటకు వస్తారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. దైవ సందర్శనలు చేసేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. శుభకార్యాల లోపల కూడా పాల్గొంటారు. వాటి విషయంగా కొంత ఖర్చులు అధికమైనప్పటికీ కూడా మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. విదేశ పర్యటనలు లాభిస్తాయి. మీ పిల్లలు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఆర్థికపరమైనటువంటి చిక్కులు కొంత బయటకు వస్తారు. అయినప్పుడు కూడా కుటుంబంలో కొంత చర్చనీయాంశంగా కొన్ని విషయాల లోపల కొంత ఎక్కువగా తర్జన భర్జనలు లేదా వివాదాస్పదమైనటువంటి మాటలు రావడం జరిగేటట్టుగా ఈ వారం కనపడుతున్నది. కొంత జాగ్రత్త అవసరము. ఆచితూచి మాట్లాడాలి. దూర ప్రయాణాలలో కూడా కొంత జాగ్రత్తగా అప్రమత్తగా ఉండాలి. శరీర బడలికతోని కొంత అనారోగ్య బాధలు కూడా మీరు పొందేటట్టుగా ఈ వారం కనపడుతున్నది. ఉదరం కడుపుకు సంబంధించినది, అజీర్తికి సంబంధించినటువంటి వ్యవహారాలు వచ్చేటట్టుగా ఆర్థికమైన అనారోగ్య బాధలు పొందేటట్టుగా ఈ వారం కనపడుతున్నది. కనుక మీరు మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి, పూజించండి. లేదా నరసింహ ఆరాధన లేదా శివార్చన అటువంటిది చేయండి. లేదా మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి. కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఈ వారం ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా ఆర్థికపరమైనటువంటి విషయాల లోపల లాభసాటిగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. మీ భూ సంబంధమైనటువంటి లేదా స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా మలుచుకుంటారు. లాభసాటిగా అనుకూలంగా ఉంటాయి. డబ్బులు చేతికి అందుతాయి. ఎప్పటి నుంచో ఆశించినటువంటి మీకు ఫలితాన్ని ఎదురు చూసే ఫలితం తప్పకుండా మీ చేతికి అందుతుంది. కొంత ఎదురు చూసులు ఉన్నప్పటికి కూడా మంచి చాలా సంతోషకరమైనటువంటి విషయాన్ని మీరు పొందుతారు. విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి చిక్కుల నుంచి బయటకు వస్తారు. మీరు ఎప్పుడో పెట్టుబడి పెట్టిన డబ్బులు కొంత రెట్టింపు కావడమో మీకు తెలియకుండానే కొంత లాభసాటిగా ఆ డబ్బులు మీ చేతికి అందేటట్టుగా ఈ వారం కనబడుతున్నది.
పిల్లలకు మంచి అనారోగ్య బాధ నుండి విముక్తి పొందుతారు. విద్యార్థులు మంచి మార్కులు వస్తాయి. సంతానం కొరకు ఎదురు చూసేవారికి శుభవార్తలు వింటారు. అట్లానే అవివాహితులకు కూడా మంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సెటిల్మెంట్ అయ్యేటట్టుగా ఈ వారం కనపడుతున్నది. ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. ఈ వారమంతా ఈ రాశి అన్ని రంగాల వారికి చాలా శుభాలు అని తెలియజేయడం అనేది. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. మీరు కృత్రిమైనటువంటి ఫలితాలు కొరకు ఎదురు చూస్తున్నారు. కాకపోతే మీకు సత్ఫలితాలు లాంగ్ రన్లో వచ్చేటువంటి సత్ఫలితాలు మీకు పొందుతారు. మీకు తెలియకుండానే దూరపు విషయాలు చాలా లాభసాటిగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారస్తులకు చాలా అనుకూలమైనటువంటి సమయం. మీకు కొన్ని వ్యవహారాలు చాలా అనుకూలంగా మలుచుకుంటారు. ఒక పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా ఉంటాయి. మీరు చేసేటువంటి పనిని ఒక గుర్తింపు మాత్రం లభించేటట్టుగా ఉంటుంది. విదేశ పర్యటనలు లాభిస్తాయి. తప్పకుండా కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు అన్నప్పుడు మీకు మనసు మాత్రం కొంత చికాగ్గా ఉంటుంది. మనసు చంచలంగా ఉండేటట్టుగా ఉంటుంది. మీ దగ్గర పనిచేసే అనుకోండి, మీ స్టాఫ్ అటువంటి వాళ్ళు కూడా కొంత మాటలతోని లేదా చేతలతోని మీ మనసును కొంత బాధాకరంగా పెట్టేటట్టుగా ఉంటుంది. వారు చేసేటువంటి ప్రక్రియ మీకు నచ్చగా కొంత ఎక్కువగా విచారాల లోపల గురికాక తప్పదు. అన్ని వ్యవహారాలు మాత్రం అనుకూలిస్తాయి. ఎక్సెప్ట్ ఇది తప్ప అన్ని రంగాల వారికి కూడా కొంతమేరకు శుభ సూచనలు ఉంటాయి. ఈ వారమంతా మీకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి లేదా శివార్చన చేయండి. కొంత ఉపశమనాన్ని పొంది కొంత సత్ఫలితాలను ఎక్కువగా పెంపొందించినట్టుగా ఈ వారం ఉంటుందని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నది. గుర శుక్రులు శుభ స్థానంలో ఉండడం చేత కొంతమేరకు ఆశించినటువంటి సత్ఫలితాలు పొందుతారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విలువగల వస్తువులు, ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వస్తువులు, మీరు బంగారం విలువగల వస్తువులు మీరు తెచ్చుకునేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఆ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇళ్ళు లేదా ఇంటికి సంబంధించిన స్థలాలు కూడా ఈ వారం కొంత ప్రయత్నం చేయండి. కొంతమేరకు ఆశించినటువంటి సత్ఫలితాలు పొందేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. విద్యార్థులకు మంచి వారం అని చెప్పవచ్చు. అవివాహితులకు కూడా కొంత ప్రయత్నం చేస్తే తప్పకుండా శుభవార్తలు వింటారు. కొన్ని చికాకులు వస్తాయి. దాన్ని సమస్య పోయేటట్టుగా మీరు దాన్ని తిప్పికొట్టేటట్టుగా చేస్తారు. కష్టాలు వస్తాయి. దాన్ని నివారణ ఉపాయాలు కూడా మీ దగ్గర ఉండేటట్టుగా ఉంటుంది. ఖర్చులు అధికమైనప్పుడు కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. విద్యార్థులు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చేటట్టుగా ఉంటుంది. మీ పిల్లలు మంచి మార్కులు లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొంది మీకు పేరు ప్రతిష్టలు తెచ్చేటట్టుగా ఉంటుంది. ఈ వారమంతా కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈ వారం వీరికి కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. వీరు చేసేటువంటి పనుల లోపల మంచి నిమగ్నతోని మంచి సమయాన్ని వెచ్చించి కష్టపడి పనిచేస్తారు. అయినప్పుడు కూడా కొన్ని సత్ఫలితాలను పొందుతారు. కొన్ని పరిణామాలు మాత్రం ఎదుర్కోక తప్పదు. ఖర్చులు అధికమవుతాయి. మనసు చంచలంగా ఉంటుంది. ఏదో రకమైనటువంటి ఆలోచనలతోని గడిపేటట్టుగా ఉంటుంది. శుభకార్యాల కొరకు ప్రయత్నం చేస్తారు, కానీ కొంతమేరకు విఫలమయ్యేటట్టుగా కనపడుతుంది. దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. దానిలో ఖర్చులు అధికమయ్యేటట్టుగా ఉంటుంది. దూర ప్రయాణాలలో చేస్తా అనుకునేవారు కూడా కొన్ని ఆటంకాలు ఎదుర్కొనేటట్టుగా ఉంటుంది. విద్యార్థులు కూడా కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు. విదేశ ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంతమేరకు వీసాలు అనుకోండి లేదా ఉద్యోగాల్లో కొంత ప్రాబ్లమ్స్, కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదు. ఖర్చులు అధికమవుతాయి. చేసేటువంటి పనుల లోపల మంచి నిమగ్నత లేక కొంత చంచలంగా ఉండేటట్టుగా ఉంటుంది. కొన్ని మాటలు పడేటట్టుగా ఉంటుంది. పని భారం, పని ఒత్తిడి కూడా ఉంటుంది. కనుక మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, శివార్చన చేయండి లేదా హనుమాన్ చాలీసా పాఠించండి. కొంతమేరకు ఉపశమనాన్ని పొందుతారు. కొంత శుభ పరిణామాలు కూడా పెంపొందుతాయని
తెలియజేయడం అనేది. స్వస్తి.